అనారోగ్యం లేకుండా అన్ని విధాలా యోగ్యంగా ఉంటే లోకాన్ని ధర్మమునందు నడిపించగలిగినటువంటి సమర్థత కలిగిన వారై ఉంటారో అటువంటి వారందరికీ అందుకు ఇస్తారు బ్రాహ్మణులకు. కారణం అది. గోబ్రాహ్మణీభ్య శుభమస్తు నిత్యం. ఇతరులకు ఇవ్వకూడదా అండి అంటే ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు, తప్పేం లేదు. బ్రాహ్మణుడికి ఎందుకు ఇస్తారంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని నీకు తెచ్చిపెట్టడంలో ఉపకరణమై ఉంటాడు. ఎక్కడో ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, అయ్యా మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు మనకి? పరమేశ్వరుడు గుర్తొస్తాడు. మహానుభావుడు మనల్ని అనుగ్రహించాలని కోరిక పుడుతుంది. పరుగు పరుగున దేవాలయానికి వస్తాం, అయ్యా మా వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఉన్నారండి, చాలా బాధగా ఉంది అనగానే ఏం బెంగలేదండి, మీకు ఎందుకు మీ వాళ్ళు సంతోషంగా ఉంటారని ఇంత కుంకం తీసి ఇచ్చాడనుకోండి అర్చకుడు. ఆనాడు అర్చకుడు తీసి ఇచ్చినటువంటి కుంకం వలన మీరు పొందినంత ఓదార్పు, ధైర్యం ఈ